ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా డాక్టర్ కె శ్యామల గారితో జరిగే చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. డొనేటింగ్ బ్లడ్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ సాలిడారిటీ, జాయిన్ ద ఎఫర్ట్ అండ్ సేవ్ లైవ్స్ అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రక్తదాన విశిష్టతను వివరిస్తూ రక్తదానంపై అవగాహన కలిగించడానికి స్టూడియోస్లో ఉన్నారు 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన డాక్టర్ కె శ్యామలాదేవి గారు. వీరితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ దిస్ షో అండి. మేడం, ముందుగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటారండి? ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవము కార్ల్ ల్యాండ్స్టీనర్ బర్త్ యానివర్సరీకి సంబంధించి చేసుకుంటున్నారండి. కార్ల్ ల్యాండ్స్టీనర్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని కనుగొన్నాడు. సో అతనిని పురస్కరించుకొని ఈ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇది ఫస్ట్ 2004లో స్టార్ట్ అయిందండి. దీనికి స్టార్ట్ చేయడం కారణాలు ఏంటంటే టు రేజ్ అవేర్నెస్ అబౌట్ బ్లడ్ డొనేషన్, అబౌట్ బ్లడ్ అండ్ బ్లడ్ కాంపోనెంట్స్, అండ్ టు థ్యాంక్ దీస్ పీపుల్, ద డోనర్స్, ఫర్ లైఫ్ సేవింగ్ గిఫ్ట్ ఆఫ్ బ్లడ్. ఇప్పుడు మీరు బ్లడ్ గ్రూప్స్ అన్నారండి. అసలు ఈ బ్లడ్ గ్రూప్స్ ఏ గ్రూప్స్ అనేది కొద్దిగా వివరిస్తారా? బ్లడ్ గ్రూప్స్ అనేవి 4 రకాలండి. గ్రూప్ని RH టైపింగ్ అని ఉంటాయి. గ్రూప్ అంటే ABO-AB, ఈ 4 గ్రూప్లో ఒక మనిషిలోని ఉంటాయి. RH టైపింగ్ అంటే ఒక మనిషిని పాజిటివా నెగిటివా అని కేటగరైజ్ చేయడం. సో ఈ O పాజిటివ్ ఆర్ O గ్రూప్ అనే ఇండివిజువల్స్ మన జనాభాలోని ఎక్కువ మంది ఉంటారు. ఫాలోడ్ బై ద BA-AB. AB కొంచెం రేర్ గ్రూప్ అంటాము. ఇంకా నెగిటివ్స్కి వస్తే RH నెగిటివిటీకి వస్తే నెగిటివిటీ కొంచెం ఇంకా రేర్ అవుతుంది. సో యూనివర్సల్ డోనర్ అంటే O గ్రూప్, అంటే వాళ్ళ బ్లడ్ ఎవరికైనా ఎక్కించవచ్చు అని చెప్తాము. AB గ్రూప్ అన్న వాళ్ళకి ఏంటంటే ఎవరి నుంచైనా వాళ్ళ బ్లడ్ తీసుకోవచ్చు. సో O పీపుల్ ఆర్ కాల్డ్ ద యూనివర్సల్ డోనర్స్, AB పీపుల్ ఆర్ కాల్డ్ ద యూనివర్సల్ రెసిపియంట్స్. సో ఏమైనా ఎమర్జెన్సీస్లోని ఎవరికైనా AB బ్లడ్ గ్రూప్ దొరకలేదు, ఎక్కడా దొరకలేదు అంటే సో యూ కెన్ గివ్ ఇట్ యాజ్ అన్ ఆల్టర్నేట్ బ్లడ్ గ్రూప్, ఏదైనా అలాగే స్విచ్ ఓవర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు RH ఫ్యాక్టర్ అన్న రిసెస్ ఫ్యాక్టర్, సో O పాజిటివ్ వాళ్ళు A పాజిటివ్ వాళ్ళకి ఇవ్వాలని ఉంటుందా? A నెగిటివ్ కూడా ఇవ్వచ్చండి యూనివర్సల్ డోనర్స్ అన్నారు. RH ఫ్యాక్టర్ ఇస్ సంథింగ్ టోటలీ డిఫరెంట్ అండి. RHలో పాజిటివ్ నెగిటివ్ అని 2 ఉంటాయని చెప్పాను కదా. నెగిటివ్ వాళ్ళకి నెగిటివే ఇవ్వాలండి. పాజిటివ్ వాళ్ళకి నెగిటివ్ ఇచ్చిన ఒక పేషెంట్ పాజిటివ్ అయితే, RH పాజిటివ్ అయితే మనం నెగిటివ్ బ్లడ్ ఇవ్వచ్చు. కానీ ఒక RH నెగిటివ్ పేషెంట్ ఉంటే కనుక మనం నెగిటివ్ బ్లడ్డే ఇవ్వాలి. మేడం, రక్తదాన విశిష్టత గురించి, రోగికి ఏ సమయాల్లో రక్తదానం అవసరం అవుతుంది అనే దానికోసం వివరిస్తారా? యాక్చువల్లీ మన దేశంలోని మన జనాభా 1.4 బిలియన్స్ అంటే ఉన్నది ఇప్పుడు రైట్ నౌ. ఆ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనకి 1% పాపులేషన్ బ్లడ్ డొనేట్ చేస్తే మనకి రక్త కొరత రాదండి. ఇండియాలోని రక్త కొరత 1 మిలియన్ ఉంది. సో దీనికోసం అని అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలి. వాలంటరీ బ్లడ్ డొనేషన్. ఈ వాలంటరీ అంటే ఏంటంటే నాన్ రెమ్యూనరేటెడ్ డోనర్స్, అంటే డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాళ్ళని మనం వాలంటరీ డోనర్స్ అంటాం. ఇంకొక గ్రూప్ ఆఫ్ డోనర్స్ ఉన్నారు, ఫ్యామిలీ డోనర్స్ ఆర్ రీప్లేస్మెంట్ డోనర్స్ అంటాం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మన పేషెంట్కి కావాలంటే ఇస్తారు. సో గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు మేక్ ఇట్ 100% వాలంటరీ డొనేషన్. వాలంటరీ బ్లడ్ డొనేషన్ వల్ల సేఫ్టీ ఆఫ్ బ్లడ్ పెరుగుతుంది. అంటే వాళ్ళలోనున్న ఏవైతే ఇన్ఫెక్షన్స్ అలాంటివి చూసుకుంటే పర్సంటేజ్ రీప్లేస్మెంట్ డోనర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నది. సో అందుకని వాలంటరీ బ్లడ్ డొనేషన్ని మోటివేట్ చేసి క్యాంప్స్ పెట్టి ఆర్గనైజ్ చేసి ఇంక్రీజ్ వాలంటరీ బ్లడ్ డొనేషన్. సో WHO ఏం చెప్పింది అంటే 2020 కల్లా 100% వాలంటరీ బ్లడ్ డొనేషన్ అని ఏం పెట్టింది. బట్ ఇండియాలో ఇంకా కొరత ఉన్నదండి. 1 మిలియన్ బ్లడ్ యూనిట్ షార్టేజ్ ఉన్నది. మన పాపులేషన్లో 1% డొనేట్ చేశారంటే వీ కెన్ అటైన్ దట్ 100% టార్గెట్. డెవలప్డ్ కంట్రీస్లోనైతే 1000 మందిలో 9 మంది వచ్చి డొనేట్ చేస్తారండి. సో వాళ్ళకి అక్కడ సరిపోతుంది. అయితే మన దేశంలో తీసుకుంటే 1000 మందికి 36 మంది డొనేట్ చేస్తే మనం వీ విల్ రీచ్ దట్ 100%. కానీ మనకి అంత రావటం లేదు. సో
మీ ద్వారా నేను ప్రమోట్ చేయడానికి బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ అండ్ టు ఇంక్రీజ్ వాలంటరీ బ్లడ్ డొనేషన్. రోగికి ఏ ఏ సమయాలు రక్తం అవసరం అవుతుంది? చాలా ఉన్నాయండి. సర్జికల్ కండిషన్స్, ఎవరో ఒక రోగి ఆపరేషన్కి వెళ్తున్నారు, వాళ్ళ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నది, అతనికి బ్లడ్ అవసరం పడుతుంది. సర్టన్ మెడికల్ కండిషన్స్, ఎనీమియా అంటే రక్తహీనత, ఏ రీజన్ వల్ల వచ్చింది అది ఎనీమియా అనేది, అది చూసుకుంటాం. సో మెనీ మెడికల్ కండిషన్స్. ఎక్కువ నేను చూసింది ఆబ్స్టెటిక్ ఎమర్జెన్సీస్ అండి. అంటే ప్రెగ్నెన్సీలోని చైల్డ్ బేరింగ్ ఆ మదర్కి సడన్ బ్లడ్ లాస్ లేకపోతే రక్తహీనత ఉంటుంది. సో అక్కడ చాలా ఎమర్జెన్సీ నీడ్ ఆఫ్ బ్లడ్ ఆబ్స్టెటిక్ కేసెస్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మెడికల్, సర్జికల్, ఆబ్స్టెటికల్ ఎనీ ఎమర్జెన్సీస్ ఆర్ మామూలుగా ఎనీ మెడికల్ కండిషన్ వాళ్ళకి రక్తహీనత ఉన్నది అంటే వాళ్ళందరికీ అవసరం పడుతుంది బ్లడ్. ఓకే, ఎటువంటి వారు రక్తం ఇవ్వడానికి అర్హులండి? ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ హ్యాస్ లేడ్ డౌన్ సర్టన్ క్రైటీరియా అండి ఫర్ బ్లడ్ డొనేషన్. దాన్ని వైలేట్ చేయకూడదు. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ మన బరువు 45 kg పైబడి ఉండాలి. మన హిమోగ్లోబిన్ మోర్ దెన్ 12.5 ఉండాలి. బీపీ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్, మనకి జ్వరము ఏమీ ఉండకుండా ఉండాలి. సో టెంపరేచర్ షుడ్ బి నార్మల్. ఇవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాతే ఒక డోనర్ ఫిట్ అని అనుకుంటే, ఈ క్రైటీరియా ఫిల్ అయిన తర్వాతే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ బ్లడ్ డొనేషన్. అవి ఏవి చేయకుండాను బ్లడ్ అనేది తీసుకోమండి. ఎనీ లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంక్ వెళ్తే ఇవన్నీ చూసుకొని తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు యాంటీహిస్టమైన్ టాబ్లెట్స్ లాంటివి వాడుతున్న వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయకూడదు అంటారు, ఇది నిజమేనండి? యాంటీహిస్టమిన్ ఎందుకంటే దానివల్ల మగతగా ఉంటారండి, నిద్ర వస్తుంది యాంటీహిస్టమిన్. సో వాళ్ళు డొనేట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ నిద్ర దేనివల్ల వస్తుంది? ఒక్కొక్కసారి చిన్న చిన్న రియాక్షన్స్ వస్తాయి బ్లడ్ ఇచ్చిన తర్వాత. జనరల్గా సివియర్ రియాక్షన్స్ పెద్దగా రావు, మేబీ వస్తాయి, ఒకరికో ఇద్దరికో రావచ్చు, కానీ చాలా తక్కువ. చిన్న రియాక్షన్స్, కొంచెం వీక్నెస్ అనిపించడం, తల తిరగడం, కళ్ళు తిరగడం, ఇవన్నీ కంప్లైంట్ చేస్తారు. సో ఈ యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ కొంచెం డ్రౌజీగా ఉంటారు. సో ఈ బ్లడ్ డొనేషన్ ఇచ్చినప్పుడు దానివల్ల తెలీదు, దీనివల్ల తెలీదు. యాంటీబయాటిక్స్ వాడుతున్నారు అని అంటే అది ఇన్ఫెక్షన్ ఉంటే బ్లడ్లో ఉన్నట్టే కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఇవ్వడానికి అవ్వదు. సో అందుకే మెడికేషన్ ఏమైనా వాడుతున్నారు, ఏమైనా మందులు వాడుతున్నారు అని అంటే ఏం మందులు వాడుతున్నారు, దేనికి వాడుతున్నారు కనుక్కొని దాన్ని బట్టి దేనికి తీసుకోవచ్చు, దేనికి తీసుకోకూడదు అనేది డిసైడ్ చేస్తాం. రక్తం ఎవరు ఇవ్వచ్చు అనేది చెప్పారు, రక్తం ఇవ్వడానికి అనర్హులు అని ఎవరినైనా అనుకోవచ్చు అండి? చాలా మంది వస్తారండి బ్లడ్ బ్యాంక్కి, బ్లడ్ సెంటర్స్కి టు డొనేట్ బ్లడ్ అండి. వాళ్ళు అర్హుల అనర్హుల అనేది ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకు ముందు చెప్పిన క్రైటీరియా ఫిట్ ఇన్ అయితే తీసుకుంటాను. దాంతో పాటును దేస్ అ క్వశ్చనర్ అండి, అదంతా ఆన్సర్ చేయాలి. సో బేసిక్గాను జలుబు, దగ్గు, జ్వరం, పచ్చకామర్లు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు, మలేరియా ఒక 3-4 months బ్యాక్ వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది పర్మనెంట్ డిఫరల్ అంటాము, అంటే ఎప్పటికీ ఇవ్వకూడదు. కొన్ని క్రైటీరియా, కొన్ని ఏంటంటే మలేరియా వచ్చింది 3 నెలలు దాటిన తర్వాత ఇవ్వచ్చు, లేకపోతే కుక్క కాటికి ఇంజెక్షన్ తీసుకున్నాము 1 year వరకు ఇవ్వద్దు, ఇలాగ కొన్ని ఉంటాయండి. సో దాన్ని బట్టి అవన్నీ మేము స్క్రీన్ అడిగి డోనర్ దగ్గర ప్రాపర్ హిస్టరీ తీసుకొని అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ సేకరిస్తాం. ఓకే, పచ్చబొట్టు వేసుకునే వాళ్ళు, ఈ టాటూస్, వీళ్ళు రక్తదానానికి అనర్హులు అంటారు, ఇది నిజమేనండి? పర్మనెంట్ గా వీళ్ళు అనర్హులు కాదండి. పచ్చబొట్టు వేసుకున్న 6 నెలల వరకు బ్లడ్ ఇవ్వకూడదు, తర్వాత వాళ్ళు ఇవ్వచ్చు. ఇఫ్ దే గో టు అన్ ఆథరైజ్డ్ సెంటరు అలాగైతే కనుక కొంచెం షార్టెన్ చేయొచ్చు, కానీ గైడ్ లైన్స్ ప్రకారం టాటూ వేయించుకున్న వాళ్ళు 6 నెలల వరకు బ్లడ్ ఇవ్వడానికి అనర్హులు. ఎన్ని నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చండి? మామూలుగా ఒక ఇండివిజువల్లోని 5 నుంచి 6 లీటర్ల రక్తం వరకు ఉంటుందండి. మనం తీసుకునేది బ్లడ్ సెంటర్స్లో 350 ml తీసుకుంటామండి. సో అందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి బ్లడ్ కాంపోనెంట్, ఒకటి ప్లాస్మా కాంపోనెంట్ అంటాం. బ్లడ్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, అది 45% ఉంటుంది. ప్లాస్మా అంటే నీళ్ళ కాంపోనెంట్, వాటర్ కాంపోనెంట్, అది 55% ఉంటుంది. సో ఈ ఆర్బీసీలు రికవర్ అవ్వడానికి 3 వారాలు పడుతుందండి. వాటర్ కాంపోనెంట్ 24 గంటలండి, మంచినీళ్ళు తాగితే మనం రికవర్ అయిపోతాం. సో అందుకని ఎవ్రీ 3 monthsకి ఒక మనిషి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు హెచ్బి, బీపీ అన్నీ మీరు ఆ క్రైటీరియాలో ఫిట్ ఇన్ అయితే ప్రతి 3 నెలలకి
ఎవరైనా డొనేట్ చేయొచ్చు. రక్తదానం చేయడం అనేది ఆరోగ్యకరం అంటారా? ఆరోగ్యకరం అండి, ఎందుకంటే మీకు కొత్త ఫ్రెష్ బ్లడ్, యువర్ బోన్ మ్యారో ఈజ్ ప్రొడ్యూసింగ్ గుడ్ ఆర్బీసీస్, యువర్ వెయిట్ ఈజ్ అండర్ కంట్రోల్, అండ్ అన్నిటికంటే హైయెస్ట్ ప్రయారిటీ అండి మీరు ఇంకో మనిషిని కాపాడుతున్నారు. దట్ గివ్స్ అ టాప్ ప్రయారిటీ ఫర్ అ బ్లడ్ డొనేషన్. ఓకే మేడం, రక్తం ఇచ్చిన తర్వాత ఒక దాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? మేము చెప్తాం ఏంటంటేనండి, ప్రాపర్ ఫుడ్, నీళ్ళు ఎక్కువ తాగమంటాం, ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్, సో దట్ వీక్నెస్ ఏమీ ఉండదు అని. అండ్ ఆ రోజుకి కొంచెం మైల్డ్ రెస్ట్ తీసుకోమంటాం, హెవీ ఎక్సర్సైజ్ కానీ హెవీ వర్క్ కానీ చేయొద్దంటాం. నెక్స్ట్ డే నుంచి హీఈస్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ అండి. పెద్దగా దానికి తీసుకోవాల్సిన ఎక్కువ జాగ్రత్తలు అయితే ఏమీ లేవు. ఇట్ ఈస్ ఓన్లీ ప్రాపర్ డైట్ అండ్ ఫ్లూయిడ్ అండ్ నో హెవీ ఎక్సర్సైజ్. ఆ ఒక్క రోజుకే, మరుసటి రోజు నుంచి అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. సో చాలామంది అంటూ ఉంటారు, ఈ బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే బ్లడ్ కలెక్ట్ చేస్తున్నారో వాటిని సరిగ్గా ప్రిజర్వ్ చేయకపోవడం వల్ల మనం ఇచ్చిన రక్తం వేస్ట్ అయిపోతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అండి? ఇది బ్లడ్ ప్రిజర్వ్ చేయకపోవడం వల్ల వేస్ట్ అవ్వడం కాదండి. బ్లడ్ షెల్ఫ్ లైఫ్ అంటూ ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ బ్యాగ్లో కలెక్ట్ చేస్తే వి కాల్ ఇట్ ద సిపిడిఏ బ్యాగ్, దానికైతే 35 రోజులే బ్లడ్ మేము ప్రిజర్వ్ చేయగలమండి. ఇంకొక రకం దాంట్లో కలెక్ట్ చేస్తే 42 రోజులు. ఈ 35 కానీ 42 రోజులు దాటిన తర్వాత బ్లడ్ ఎక్స్పైర్ అయిపోయినట్టేనండి. మందులకి ఎలాగైతే మీకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందో బ్లడ్కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో 35 రోజులు కానీ 42 రోజులు కానీ, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ బ్యాగ్ దట్ వి కలెక్ట్. సో ఇప్పుడు క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు 1000 కలెక్ట్ చేసాము, 2000 కలెక్ట్ చేసాము, రికార్డ్స్కి వెళ్ళాలి. ఇలా కలెక్ట్ చేస్తే నిజంగా ఎంత నీడ్ ఉంది ఆ ఏరియాకి కానీ, ఆ హాస్పిటల్కి కానీ, ఆ బ్లడ్ సెంటర్కి కానీ, దాని ఎస్టిమేట్ బట్టి కలెక్ట్ చేసుకుంటే ఈ బ్లడ్ అనేది వేస్ట్ కాదండి. నిజంగా ఆ 1000 కలెక్ట్ చేసి 1000 యూటిలైజ్ అవుతే దానంత బెస్ట్ ఇంకోటి ఉండదు. బట్ ఉత్తినే కలెక్ట్ చేసి అంత నీడు ఆ ఏరియాలో లేదు అన్నప్పుడు ఎప్పటికప్పుడు ఎంత నీడ్ ఉందో అన్ని కలెక్ట్ చేసుకొని క్యాంపు ఇంటర్వెల్స్లో పెట్టుకుంటే అది వర్కౌట్ అవుతుందండి. జనరల్గా ఫిబ్రవరి నుంచి జూన్, జూలై వరకు కొంచెం రక్త నిల్వలు చాలా తక్కువ ఉంటాయి ఎక్కడ ఏ బ్లడ్ సెంటర్లో తీసుకున్నా. దిస్ ఇస్ మెయిన్లీ బికాస్ మేజర్ పాపులేషన్, మేజర్ జంక్ ఆఫ్ బ్లడ్ డోనర్స్ అందరూ స్టూడెంట్స్ అండి. ఈ టైంలో పరీక్షలు, వేసవి సెలవులు ఇవన్నీ పెట్టుకొని స్టూడెంట్ పాపులేషన్ తగ్గుతుంది. అప్పుడు బ్లడ్ డోనర్స్, బ్లడ్ నిల్వలు తగ్గిపోతాయి. సో ఈ టైముల్లోని కంపెనీస్, ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి అప్పుడు బ్లడ్స్ ఇస్తే, ఆ ఇంటర్వెల్స్లో ఇస్తే ఇట్ ఈస్ బెటర్ యూటిలైజ్డ్. లైవ్ బ్లడ్ డొనేషన్, లైవ్ బ్లడ్ అంటే ఏంటి మేడం? అది లైవ్ బ్లడ్ అంటే దేశే అంటే సినిమాల్లో చూపించినట్టు ఇక్కడ మంచం మీద పడుకోబెట్టి అటు ఎక్కించడం అనేది జరగదండి. ఎందుకంటే ప్రతి యూనిట్ ఆఫ్ బ్లడ్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో దానికి అన్ని టెస్ట్లు చేస్తాము. మెయిన్లీ 5 tests ఆర్ మ్యాండేటరీ అండి, కంపల్సరీగా చేయాల్సింది. హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్, మలేరియా. ఏ బ్లడ్ సెంటర్ అయినా ఈ 5 టెస్ట్లు ఆ యూనిట్ మీద చేసిన తర్వాతే అది పేషెంట్ కి ఎక్కించడం జరుగుతుంది. సో ఈ లైవ్ డొనేషన్ అని అంటే అది ఫ్రెష్ బ్లడ్ అని లెక్కండి. సో ఫ్రెష్ బ్లడ్ ఏంటంటే ఒకప్పుడు ఒక యూనిట్కి ఒక పేషెంట్కే పనికొచ్చేది. ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలోని టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయిన తర్వాత 1 unit ఆఫ్ బ్లడ్ సేవ్స్ 3 lives అండి. సో ఒక యూనిట్ నుంచి రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకుంటాము, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా తీసుకుంటాము, క్రయోప్రెసిపిటీ, ఇవి 3 తయారు చేస్తాం, ప్లేట్లెట్స్ తయారు చేస్తామండి. సో ఏ పేషెంట్కైనా డెంగ్యూ సీజన్ వచ్చిందనుకోండి, ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది, వాళ్ళకి ఒక్క ప్లేట్లెట్ ఇవ్వచ్చు. ఈ బ్లడ్ సెల్స్ ఉన్నవి ఎనీమియా పేషెంట్కి ఇవ్వచ్చు. ఇంకొక పేషెంట్ ఇంకో కారణంతో ఏ లివర్ డిజీజ్తోనో బ్లీడింగ్ ఏదో అవుతుంటే ఈ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇవ్వచ్చు. సో ముగ్గురిని మీరు డిఫరెంట్ ఇండివిజువల్స్ని, ఒక రక్తహీనత ఉన్న పేషెంట్కి, ఒక లివర్ డిజీజ్ ఉన్న పేషెంట్కి, ఒక డెంగ్యూ పేషెంట్కి ఒక మనిషి రక్తదానం చేస్తే 3 సేవ్ అయ్యారండి. సో కాంపోనెంట్ థెరపీ వచ్చిన తర్వాత ఈ లైవ్ డొనేషన్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రెష్ బ్లడ్ అనేది పోయింది. ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ లెస్ దెన్ 5 days old is called fresh
ఫ్రెష్ బ్లడ్ అండి. సో కాంపోనెంట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఇవి లేనప్పుడు మీ నుంచి తీసుకొని టెస్టులు చేసి ఫ్రెష్గా ఇచ్చేవారు, ఎందుకంటే అందులో ప్లేట్లెట్స్ ఉంటాయి, కోగులేషన్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెష్ బ్లడ్లో, కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే సెపరేట్ చేసి అన్నీ స్టోర్ చేస్తాం. సో ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్ ఇవ్వచ్చు. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రెష్ బ్లడ్ ఆర్ మీరు అన్నట్టు లైవ్ డోనర్ అనేది యాజ్ ఆఫ్ నవ్ ఇంక లేదండి. బ్లడ్ బ్యాంక్స్ లోకి వెళ్ళి మనం బ్లడ్ తీసుకోవాలనుకుంటాం, అప్పుడు ఎక్స్చేంజ్ లో మనం ఒక బ్లడ్ ఇవ్వాలి. అది సేమ్ గ్రూప్ ఇవ్వాలంటారా, లేకపోతే దానికి పాటించాల్సిన నియమ నిబంధనలు కానీ రూల్స్ కానీ ఏమన్నా? అదేమి అలాగేమీ లేదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్న బ్లడ్ స్టాక్స్ బట్టి. ప్రతిరోజు స్టాక్స్ మారిపోతాయండి. ఎందుకంటే ఈ రోజు నా దగ్గర ఏ పాజిటివ్ ఉన్నదంటే రేపు ఆ గ్రూప్ ఉండకపోవచ్చు, ఎందుకంటే 2-3 పేషెంట్లకి ఇచ్చేసి ఉండొచ్చు. సో జనరల్ గాను ఎవరు అంత ఇన్సిస్ట్ చేయరు అన్లెస్ అంటిల్ అదేదో రేర్ గ్రూపు లేకపోతే ఆ పర్టిక్యులర్ గ్రూపు ఆ బ్లడ్ సెంటర్లో అవైలబుల్ గా లేకపోతే అప్పుడు అడుగుతారండి సేమ్ గ్రూప్ కావాలని. లేదు అంటే ఏ గ్రూప్ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఒక టెస్టెడ్ స్క్రీన్డ్ యూనిట్ ని తీసి పేషెంట్ కి ఇస్తారు. సో బ్లడ్ సేఫ్టీ అనేది చాలా టాప్ ప్రయారిటీ బ్లడ్ సెంటర్స్ లోని. రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని రక్షించడమే కదా మేడం. దీని గురించి యువతలో గానీ మీరు ఇందాకన్నట్టుగా విద్యార్థుల్లో గానీ ప్రతి ఒక్కరిలోనూ దీని గురించి అవగాహన పెంపొందించాలి. దానికోసం ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, అసలు అవగాహన పెంపొందించాలి అంటే ఏం చేయాలి అనేది వివరిస్తారు? యాక్చువల్గా ఈ అవగాహన పెంపొందించడానికి ద ఫస్ట్ థింగ్ ఇస్ అండి, స్కూల్ లెవెల్ నుంచి కూడాను ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ అనేది పిల్లల్లో నేర్పించాలండి. వాళ్ళకి 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళు ఏజ్ 18 నుంచి 65 ఏళ్ళ వరకు బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. 18 ఏళ్ళు పైబడిన వెంటనే వన్స్ దే కంప్లీట్, పేరెంట్స్ కూడాను మా అబ్బాయో అమ్మాయో బ్లడ్ ఇచ్చేస్తే నీరసం అయిపోతారు అని అనుకుంటాను, 18th బర్త్డేకి వాళ్ళకి బ్లడ్ డొనేషన్ ఇస్తే బాగుంటుంది, నువ్వు ఒక మనిషిని కాపాడుతున్నావు అనే అవగాహన పిల్లల్లోని పెంచితే ఐ థింక్ ఈ రక్త కొరత అనేది మన ఇండియాలోనే కొంచెం తగ్గుతుంది. రెండోది ఏంటంటే వీ హ్యావ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిటీలో తీసుకుంటే స్టీల్ ప్లాంట్ అని లేకపోతే కోరమాండల్ అని కానీ ఎనీ ఆర్గనైజేషన్ ఫర్ దట్ మ్యాటర్ చాలా మంది ఎంప్లాయీస్ అందులోనే ఉంటారు. సో అట్ ఇంటర్వెల్స్ ఇందాక చెప్పినట్టు క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటే వాలంటరీ బ్లడ్ డొనేషన్స్, ఐ థింక్ వాలంటరీ ఇది 100% వాలంటరీ డొనేషన్ అచీవ్ చేయగలుగుతాం మనం. ఇందులోని మెయిన్ ఏంటంటే అవేర్నెస్ అండి. అంటే ఎవరు బ్లడ్ ఇవ్వచ్చు, బ్లడ్ ఇస్తే నీరసం అయిపోతామా, ఈ అపోహలతో చాలా మంది ఇవ్వరు. అది కాస్త మనం టు ద గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తే ఐ థింక్ మోర్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ ఫర్ బ్లడ్ డొనేషన్ అండి. అందుకే ఈ సంవత్సరం వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే 14th జూన్ ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో వస్తుందండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ ఇయర్ థీమ్ ఏమో 20 years ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్, థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్. సో అంటే 2004లో స్టార్ట్ చేసి 2024 ఇప్పుడు ఉన్నాము. 20 years ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్, వాళ్ళు ఇస్తున్నారు బ్లడ్. థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి, అలాగే రక్తదానంలో ఉన్న కొన్ని అపోహలని తొలగించే విధంగా ఒకటి ఇన్ఫర్మేషన్ ని మా శ్రోతలకి మాకు అందించినందుకు ఆకాశవాణి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ దిస్ షో. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ కె శ్యామల. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా వెలువడింది.